హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే మన వీడియోలో సో తమిళ చూసిరు కదా ఆల్రెడీ. చాలా రోజులు అవుతుంది. ఒక బ్రదర్ కూడా మనకు కామెంట్ పెట్టి అంత సంపాదిస్తాను సీట్ కవర్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవా అని మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టడం జరిగింది. సో బ్రదర్ ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. సో ఎనీవే మొత్తానికైతే ఈరోజు ఆ టైం అయితే వచ్చింది, దగ్గర పడ్డది. సో వెళ్తున్నాను. మంచి సీట్ కవర్లు మంచిగా ఉండేది. ఇవి మంచి కంపెనీ షోరూమ్లో వేసుకున్న సీట్ కవర్లు. ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇంత జెన్యున్గా ఉండేవి. ఇప్పుడు 7 years నుంచి ముట్టుకోలే ఈ సీట్ కవర్లు. ఈ కో ప్యాసింజర్ కో డ్రైవర్ది అయితే ఇంకా ఖరాబ్ కాలే సీట్ కవర్, జెన్యున్గా అట్నే మంచిగానే ఉంది. సో ఇది ఒకటైతే దగ్గర పెట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అయితే. ఈ డ్రైవర్ది అయితే చూడండి, ఇక్కడ ఇటు సైడ్ పోయింది. సో ఇక్కడ మొత్తం చినిగిపోయింది. సో మనం హాఫ్ షర్ట్ వేసుకొని ఇట్లా చేయి పెడతా అంటే బాగా ఇట్లా కుచ్చుకపోతుంది. ఎందుకంటే వెనక అయితే మొత్తం ఇక చెద్ర కుట్టిన దానికి కనిపిస్తుంది కదా మీకు, చెద్ర కుట్టేసిన కొన్ని రోజులు నడుపుకున్నా అని. సో ఇప్పుడైతే సమయం వచ్చింది, వెళ్తున్నా. సీట్ కవర్లు కుట్టించుకున్న తర్వాత ఎట్లుంటుంది, కొంచెం హైట్ కూడా చేపిస్తున్నా, హైట్ వేపిస్తున్నా. అంటే దాని కింద ఏమన్నా కొంచెం హైట్ పెట్టడానికి మెత్తగా ఉండడానికి వేపిస్తామని అనుకుంటున్నా. ఎనీవే చూద్దాం ఒకసారి ఎంత తీసుకుంటాడు ఏంది అనేది ఫుల్గా మీకు ఫుల్గా అయితే క్లారిటీ ఇస్తాను మీకు. సో చూడండి, వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎర్నింగ్ వీడియో అప్డేట్ నేను ఇస్తాను ఈ వీడియోలో. సో చూడండి, మనం షాప్కి అయితే వచ్చినాము. చూద్దాం ఎక్కడ ఏ షాప్లో మంచి కుడతారు ఏంది అనేది. సో ఇక్కడ టైం పడుతుంది. మనం ఒరిజినల్గా కుట్టించుకొని మన కార్కు సీటుకు సెట్ అయ్యేటట్టు కుట్టించుకొని వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మినిమమ్ 2 hours 3 hours అట్లా పట్టొచ్చు మేబీ. సో ఎనీవే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వెనకాల సీట్లను 2 ఇచ్చిన ఆర్డర్ అయితే ఇచ్చిన కుడుతున్నారు. మొత్తానికి ఇక్కడ కూకట్పల్లి రోడ్ నెంబర్ 1 లోపల మంచి కలర్ అయితే చూస్ చేసుకున్నా. సేమ్ ఇలాంటిదే, కాకపోతే ఈ బ్లాక్ ఉంది కదా. సో ఈ బ్లాక్ చేంజ్, బ్లాక్ వచ్చేసి మెరూన్ వేపిస్తున్నా. సో కొంచెం పాత లుక్కే కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా న్యూ లుక్ ఉండటానికి సో వేరే లుక్ అయితే చేంజ్ చేసిన, కలర్ చేంజ్ చేసిన, మెరూన్ కలర్తో చేంజ్ చేసిన. సో చూద్దాం బాగుండాలా, బాగుంటుంది లుకింగ్ అని. సో మనకు వీడియోలో కూడా మంచిగా పడుతుంది అనే ఉద్దేశంతో మొత్తానికి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసిన. అమౌంట్ ఎంత ఏంటిది అనేది చెప్తా నేను. సో చూడండి, సీట్లు కూడా హైట్ చేపిస్తున్నా. హైట్ చేయించడానికి ఒక్కొక్క సీటుకు 400 rupees అడుగుతున్నాడు. మా బాబాయ్ ఏంద్రా బాబాయ్ ఇది అనుకున్నా. అంతే అన్న, అవుతుంది అన్న అని అన్నాడు. ఎనీవే సో మొత్తానికి అయితే ఇచ్చిన. ఒక 4 గంటలు టైం తీసుకున్నాడు, 4 o'clock వరకు అవుతుంది అని అన్నాడు. చూద్దాం, అప్పటి వరకు వెయిటింగ్ చేద్దాం. సో ఒకసారి లుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు సో అవుట్లుక్ చూపిస్తా. సో ఇప్పుడు ఇదైతే మొత్తం బోసి కనపడుతుంది, వెనకాల ఏది లేదు. అక్కడ డిక్కీ కూడా, బూట్ కూడా కనపడుతుంది వెనకాల. మనం ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వేయించుకుందాం. కొంచెం ముందుగానే పోదాం, ముందుగానే పోయి కుట్టేదంతా చూద్దాం. ఒకసారి చూపిస్తాం మీకు, చూపించి వేపిస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. మంచి మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మనం అయితే. అది చెప్పిండు కంపెనీ కూడా, నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి వీడియో. సో ఇప్పుడు బయటికి వచ్చిన మొత్తం ఇట్లనే ఖాళీగా వేసుకొని, ఎందుకంటే ఆటోమొబైల్ షాప్కు పంపించిండు. ఈ క్లిప్పులు పోయినాయని, సీట్ కింద ఉంటాయి కదా ఈ క్లిప్పులు. సో ఇట్లా ఇక్కడ ఉంటాయి అన్నట్టు, అక్కడ పెట్టి దీనిపైన ఇట్లా సీట్ ఇట్లా కూర్చుంటుంది అన్నట్టు. క్లిప్ కొంచెం గట్టిగా ప్రెస్ అయి ఉంటుంది. సో ఈ పోయినాయి, 2 పోయినాయి. 2 తీసుకురమ్మని వెళ్తే పోయిన ఆటోమొబైల్ షాప్కు లేవట, ఈ లేవన్నా అని అన్నాడు. మళ్ళీ వస్తాను, ఇయ్యే పెట్టి సెట్ చేయించాలి. ఇక ఇప్పుడైతే టైం అయితే 2:58 అంటే 3 అవుతుంది. సో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీకైతే చూపిస్తాను వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. సో క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో చూడండి, లెట్స్ గో. సక్సెస్ఫుల్గా ఒక సీట్ అయితే వేసారు. డ్రైవర్ సీట్ ఇప్పుకొని పోయారు. ఇప్పుడే వెనకాల కూడా ఇంకా రాలేదు. సో వాళ్ళు కష్టపడి చేసుడు కానీ వాళ్ళకంటే ఎక్కువ నేనే స్ట్రెయిన్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడెప్పుడు వేస్తారా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, డ్యూటీ చేసిన దానికంటే ఎక్కువ అలసిపోవాల్సి వచ్చింది మొత్తానికైతే. సో మిగతాది ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినాక చూపిస్తా చూడండి. ఇట్టకేళ్ళకైతే టైము ఎంత అవుతుందంటే 7 అవుతుంది, 7:08 అవుతుంది గాయస్. 7:08కు కంప్లీట్ చేసిన, కంప్లీట్ చేసిర్రు. సో మొత్తానికైతే 6,000 rupees తీసుకున్నారు. సో సీట్స్ కొంచెం హైట్ లేపించిన. సో
హైట్కు వేరే సపరేట్ తీసుకున్నారు, సపరేట్ 1000 రూపాయలు తీసుకున్నారు. సో టోటల్ అయితే మనకు 6 ఫ్లోర్లో అయిపోయింది. సో మంచి స్కోడా లెదర్ అయితే వేయించిన. సో అంటే ఎండకు హీట్ కూడా కావట అయ్యి తనకైతే వేయించిన. ఓకే మనమైతే ఇక సో ఇక్కడనే కుకట్పల్లిలో చూడండి చూపిస్తాను. ఇదే షాపు, మన వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అవుతాడు మనడు, నాతో బండి తీస్తున్నాము. టెంపుల్ బస్ స్టాప్ కు దగ్గర గాయస్ ఇది. సో టెంపుల్ బస్ స్టాప్ కు చాలా అంటే చాలా దగ్గర. డ్రైవర్ సీట్ అయితే మస్తు హైట్ అయితే చేసిండు. ఇది ఇప్పుడు మనం అయితే టెంపుల్ బస్ స్టాప్ కి వెళ్తున్నాము. మనకు పాత ఓలా ఆఫీస్ ఉంది కదా, రిలయన్స్ డిజిటల్ పాత ఓలా ఆఫీసు పక్కన ఒక గల్లీ ఉంటది. సో ఆ గల్లీలోకి వెళ్ళి లోపలికి వచ్చినామంటే లెఫ్ట్ సైడ్ ఒక హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ దాటంగానే ఈ యొక్క షాప్ ఉంటుంది. సో ఆ షాపు చేయించుకొని నేనైతే ఇప్పుడు టెంపుల్ బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్తున్నా. ఇది లొకేషను, సో చూడొచ్చు మీరైతే. సో ఇదే టెంపుల్ బస్ స్టాప్ అయితే ఇది మనకు. ఇక్కడ స్టేట్ వెళ్తే రెమెడీ హాస్పిటల్, ఇక్కడ రైడ్ తీసుకుంటే మనకు రోడ్ నెంబర్ 1 వచ్చేస్తుంది. అయితే ఇట్లా వెళ్ళిపోతుంది ఇక. సో మొత్తానికైతే సీట్ కవర్స్ ఈ రోజు తోటి వేపేయడం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుగా చాలా అలసిపోయిన ఇంటికి వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి కంటిన్యూస్గా ఆన్ డ్యూటీ ఉంటుంది. లెట్స్ గో టు ద ఎస్పీకే బిజినెస్ ఆన్ డ్యూటీ. సో ఎవరైతే ఎర్నింగ్ వీడియో కావాలి అనుకుంటున్నారో చాలామంది అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టిర్రు, అన్న ఎర్నింగ్ వీడియోస్ చేయండి అన్న అని. సో ఎర్నింగ్స్ వీడియోస్ చేయడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. సో చాలామంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో నెగిటివ్గా వెళ్ళిపోతుంది. సో అందు విషయం అయితే నేనైతే కొన్ని రోజులు ఆపడం జరిగింది. సో ఎనీవే మొత్తానికైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అది రేపు మే 15th నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక ఆగే ప్రసక్తే ఉండదు. ఇక చాలా రోజుల నుంచి ఆలోచించిన ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి ఎర్నింగ్ వీడియో. సో అని ఇప్పుడు మన వీడియోస్ చూడడం ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, బ్రదర్ మీరైతే మంచిగా చేసుకోండి ఎవరైతే వచ్చినారో. సో నా వీడియోస్ చూడండి కంటిన్యూస్గా. ఈ విధంగా నేను ఎప్పుడు ఆన్లైన్ చేశాను, ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఎండ్ చేశాను అనేది క్లియర్ కట్గా నేను విత్ టైమ్ అండ్ డేట్ తోటి సహా చేశాను. సో ఇంకా కొంతమంది నేను ఇట్లా సమస్య ఇట్లా ఎదురవుతాను అని చెప్తే కొంతమంది నన్ను ఫేక్ వీడియోస్ చేయంటున్నారు. అరే ఏంది బ్రదర్ ఫేక్ వీడియోస్ చేయంటున్నారు అని ఇక నాకు సమాజంలో అందుకనే ఒక బ్రదర్ కామెంట్ కూడా పెట్టిండు, నలుగురికి మంచి చేయబోతే మనకే చెడు జరుగుతుంది, ఇది కలియుగం అని పెట్టిండు ఒక బ్రదర్ అయితే. సో కలియుగంలో ఉన్నాము. సో ఎనీవే మొత్తానికైతే మనకు ఏది ఏమైనా మన మంచి కోసమే అనుకొని నేనైతే ముందుకెళ్ళిపోతా ఏదేం జరిగినా. సో ఎనీవే మొత్తానికైతే
ఇప్పుడు మీరు ఎవరైతే నా వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో, ఎవరైతే నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా అదే విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, మీరు కూడా అదే విధంగా ఆదాయం పొందాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో, సో దయచేసి వాళ్ళ వరకు మాత్రమే సపరేట్గా వీడియోస్ వాళ్ళు చూడటానికి మాత్రమే నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అది మా అన్న, మరి మేము కూడా చూడాలనుకుంటున్నాము, నీ వీడియోస్ ఎలా చూడాలి, మేము కూడా అలానే చేయాలనుకుంటున్నాము, మీ లెక్కనే ఎర్నింగ్స్ ఎలా చేయాలి ఏంటిది అని మీ యొక్క మనసులో ఉన్న ఆలోచన ఉండే ఉంటుంది చాలామంది లోపల, నా సబ్స్క్రైబర్స్ లోపల. సో ఎనీవే, మీరైతే ఎవరైతే చూడాలనుకుంటున్నారో, ఇప్పుడు ఎస్పీకే బిజినెస్కు ఇప్పుడు సపోర్ట్ అవసరం, చాలా సపోర్ట్ అవసరం. ఎందుకంటే సో ఇంతవరకు నేను చాలా ఫ్రీగా నేనైతే వీడియోస్ చేయడం జరిగింది. ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వీడియోస్, లాగిన్ టైము, లాగౌట్ టైము, ఏ బుకింగ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి, ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఫ్రీగా అందించడం జరిగింది. సో దాన్ని చాలామంది నెగిటివ్ వేలకు తీసుకెళ్ళి సో మంచిని చెడు చేసిర్రు. మంచి చేయడానికి నేను పూనుకుంటే అది తిరిగి నాకే కీడుగా సంభవించింది. ఎనీవే, సో అది గాడ్ పైన దేవుడు ఉన్నాడు, సో దేవుడు చూసుకుంటాడని దేవునికి వదిలేసిన. నేనైతే దాని విషయంలో ఇక పోనీ, ఇక అది మాట్లాడుకున్నా కానీ వేస్ట్, అలాంటివి మాట్లాడకూడదు. సో నేను ఎప్పుడైనా పాజిటివిటీ గురించే నేను ముందుకెళ్ళిపోతాను. నెగిటివిటీ ఉంటుంది, సో నెగిటివిటీ కూడా ఉంటుంది, దాని గురించి సపరేట్గా నేను వీడియోస్ చేస్తాను. కానీ ఎప్పటికీ నెగిటివిటీ, ఎప్పటికీ చెడ్డ మాటలే తిట్టుకుంటుంటే ఎట్లుంటుంది? అరే వీడంతా పెద్ద చెడ్డోడు రా, వీడంతా ఎట్లా మాట్లాడతాను, వాడు తెస్తే చెడ్డ మాటలేరా అన్నట్టు అట్లా పోతుంది. ఎప్పుడు నెగిటివిటీ, ప్రతి ఒక్క వీడియోలో నెగిటివిటీ ఉంటే జీవితంలో పాజిటివ్ పైకి ఎదుగుతాం, కిందికే వెళ్ళిపోతాం నెగిటివిటీ ఉంటే. సో ఆ ఉద్దేశంతో నా వీడియోలలో నెగిటివిటీ అనేది ఉండదు. సో నన్నే నెగిటివిటీ చేసేసి ఎనీవే నో ప్రాబ్లం. మేజర్గా నన్ను ఫేక్ వీడియోలు చేయంటున్నారు. నాకు అసలు అరే అన్న ఏందన్నా నా వీడియోస్ ఏమన్నా ఫేక్ వీడియోలా అంటే లేదు, చేయడమే అట్లా చెయ్యి అని అంటున్నారు. నాకు అలాంటిది వద్దు. నాకు నేమ్ రాకపోయినా ఒకటే, నా ఛానల్కు వ్యూస్ రాకపోయినా ఒకటే, నాకు సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఒకటే, నేను అలాంటి పని అయితే నా సబ్స్క్రైబర్ని ఎప్పుడు నేను మోసం చేయను అనే ఉద్దేశంతో నేనైతే ఈ 10-15 డేస్ వరకు నేను వీడియోస్ చేయడం ఆపేసిన. ఫేక్ చేయాలంటే ఎంతసేపు చూపించే ఎర్నింగ్ను తక్కువ చేసేసి ఎడిటింగ్ చేసేసి పెట్టచ్చు. కానీ నాకు ఆ ఎడిటింగ్ చేసేంత టైం కూడా లేదు బ్రదర్. 15-16 అవర్స్ నేను లాగిన్లో ఉండకుండా నేను ఎడిటింగ్ ఎక్కడ చేస్తా చెప్పు, అన్నీ మిక్స్ చేసేసి నేను డైరెక్ట్ వదులుతున్నా. సో అది మొత్తానికైతే బ్రదర్, ఎవరైతే నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నా లెక్క ఎర్నింగ్ చేసుకొని ఒక యాక్టివ్ ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్గా ఎలా అయితే మార్చుకోవాలని అనుకుంటున్నారో, అన్న యాక్టివ్ ఇన్కమ్ ఏంటిది, పాసివ్ ఇన్కమ్ ఏంటిది అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో నా సబ్స్క్రైబర్స్ అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. తెలియని వాళ్ళ కోసము అయితే నేను ఖచ్చితంగా డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇది అనేది. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రదర్, మీరు నా ఛానల్కు ఇప్పుడు నాకు సపోర్ట్ అవసరం. సపోర్ట్ అంటే ఏదో పెద్ద మీ సపోర్ట్ తీసుకుని నేను ఏదో గుట్టలు ఇల్లులో ఏదో కట్టుకునేంత సపోర్ట్ మిమ్మల్ని ఏం అడగట్లే. ఎస్పీకే సపోర్ట్ అనే ఒక మెంబర్షిప్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో అది ఎంత ఉన్నదంటే దాదాపు 299 రూపీస్ వరకు మాత్రం ఉంది. సో ఎవరైతే చెయ్యగలరు, ఎవరైతే చేసుకోగలరు, యూజ్ చేసుకోగలరు వాళ్ళు మాత్రమే తీసుకోండి బ్రదర్. ఎందుకంటే అంత అమౌంట్ ఎందుకు పెట్టాలి, అంత అమౌంట్ పెడితే మాకేమొస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం వద్దు. సో పెట్టడం వల్ల నేను ఒక మోటివేషన్గా ఫీల్ అవుతా. ఎవ్రీడే అన్న వీడియో చూడొచ్చు, సో ఎక్కడ లాగిన్ అవుతాడు, ఇప్పుడు లాగిన్ అవుతాడు. సో సేమ్ అదే విధంగా నేను ఫాలో అయ్యి ఎస్పీకి అన్న ఎర్నింగ్స్ ఇక్కడ నేను కూడా చేసుకుంటా అని మోటివేట్గా ఫీల్ అవ్వటోళ్ళు మాత్రమే. సో అట్లనే టార్గెట్స్ ఉంటాయి, మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళతో అయితే టార్గెట్స్ ఉంటాయి. ఎవ్రీడే వాళ్ళతోటి కనెక్టివిటీ ఉంటుంది. సో తీసుకున్న వాళ్ళతో అయితే మనము కొన్ని సార్లు పబ్లిక్గా కూడా కొన్ని వీడియోలు వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మెంబర్షిప్ తీసుకున్న తర్వాత
సో మీకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మనము ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బ్రదర్. సో మనము ఎప్పుడు యాక్టివ్ ఇన్కమ్గానే ఎప్పుడు ఉండకూడదు. సో మనం ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకోవాలంటే ఒక 2-3-4 ఇయర్స్ సో మనం గట్టిగా కష్టపడాలి. సో అది ఎట్లా కష్టపడాలి ఏంది అనేది సో నేను కష్టపడి చూపిస్తున్నా. సో అదే విధంగా కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ 299 రూపీస్. మీకు నెలలో ఏదో ఒక రోజు ఒక బుకింగ్ కొడితే వచ్చేంత డబ్బులు అంతే, అంతకు మించి ఇక నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోవట్లేను. సో నీకు అట్లా అనిపిస్తుంది అన్న, మాకు అట్లా అనిపించదు అనుకునే వాళ్ళైతే వద్దు, తీసుకోకండి. మీ అలాంటి థాట్స్ ఎవరైతే ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళ వల్ల సో నాకు కానీ నా ఛానల్ కానీ ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు, మీకు కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓకేనా బ్రదర్? సో కరెక్ట్, ఖచ్చితంగా చెప్తూనే ఉన్నా. సో ఎవరైతే మోటివేట్గా ఫీల్ అయ్యి ఎవరైతే మంచిగా ఎర్నింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక లేదన్నా ఇక వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే సపరేట్గా చేసి చెప్తాను. సో నీ వీడియోస్ చూడాలి, మేము కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, లేకపోతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు బ్రదర్, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఎంకరేజ్మెంట్గా ఉంటే చూడండి, ఇన్స్పైర్ అవ్వండి, మీరు ఫాలో కాండి, అంతేగాని అంతకు మించి సో నేనైతే మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టదట్లే. ఓకేనా? సో అది రేపటి నుంచి అయితే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎవరైతే ఉన్నారో సో రేపటి నుంచి మనకు May 15th నుంచి వీడియో రిలీజ్ కాబోతుంది. సో ఈ మంత్ 31st ఉంది, 15-16 డేస్ ఉంది, 2 వీక్స్ కరెక్ట్గా ఉంది. సో ఈ 2 వీక్స్లో మనము 50,000 టార్గెట్, 50,000 మనము టార్గెట్ కొట్టేసేయాలి, 50,000 లేపేసేయాలి. ఎవరికైతే ఇట్లా టార్గెట్స్, ఎవరికైతే ఇట్లా ఎర్నింగ్ చేయాలి అనే కుతూహలము, ఉత్సాహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తీసుకోండి బ్రదర్. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది ఎస్పీకే బిజినెస్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది నా మాట. ఎందుకు అన్న నువ్వు చెప్పినట్టు మేము చేసుకుంటాం అన్న, దానికి మేము నీతోటి ఎందుకు నీతోటి సబ్స్క్రిప్షన్ ప్రీమియం తీసుకోవాలి అన్న అని కూడా కొంతమందికి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు. సో ఓకే బ్రదర్, మీరు చేసుకోవచ్చు, కానీ మీరు ఎంతవరకు చేసుకుంటారు? ఒక 1 వీక్ చేసుకుంటారు, ఒక 10 డేస్ చేసుకుంటారు, ఒక 1 మంత్ చేసుకుంటారు, ఒక 2 మంత్స్ చేసుకుంటారు, గట్టిగా కొడితే 3 మంత్స్ చేసుకుంటారు, ఇంకా గట్టిగా ఉంటే 5 మంత్స్ 6 మంత్స్. అంతకు మించి మీకు సెల్ఫ్ మోటివేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనము ఎలాంటి సమాజంలో తిరుగుతున్నామో అది మనందరికి తెలిసిన విషయమే. సో కాబట్టి మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 10-15 డేస్లో నేను నాకు నేనే నిన్న ఇయ్యాల తగ్గిపోయింది, చేయలేదు. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం మోటివేషన్గా తీసుకొని మనం చేసుకుంటా, సో ఒకరికొకరము మోటివేట్గా తీసుకొని మనం ఇంత ఎర్నింగ్ చేసుకుంటా వెళ్ళిపోతుంటే అరే నేను నెక్స్ట్ డే అంటే మీకు అర్థమైపోతుంది. సో అట్లా మోటివేషన్గా ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. అట్లా ఒక 2-3-4 ఇయర్స్ వరకు కష్టపడి యాక్టివ్ ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకోవాలి. ఆ స్థాయికి వెళ్ళిపోయినామంటే సో ఇక మనం ఒక 10 డేస్ చేయకున్నా కానీ మనకు ప్యాసివ్ ఇన్కమ్ సో మనల్ని బతికిస్తుంది, మన ఫ్యామిలీని బతికిస్తుంది, మన పిల్లల్ని బతికిస్తుంది, మనకి ఏమన్నా అయినా కానీ మన పిల్లల్ని బతికిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే అలా మనము ఒంట్లో శక్తి ఉన్నప్పుడే వర్క్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో చాలా మంది కొంతమంది హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు. సో బ్రదర్ మీరైతే తీసుకోకండి, ఎందుకంటే మీరు చేయగల శక్తి సామర్థ్యం ఉన్నది అన్న నేను తీసుకుంటా అనుకుంటే, వీడియో చూడాలనుకుంటే తీసుకోండి. కానీ మాతో పాటు మీరు ఈ యొక్క ఛాలెంజ్ టార్గెట్లో మీరైతే పాల్గొనాలి అనుకుంటే మాత్రం కొంచెము చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎవ్రీడే లాగిన్ అవర్స్ 12 అవర్స్ ఉండాలి. అది టైమింగ్, ఎప్పుడు లాగిన్ కావాలి, ఎప్పుడు లాగౌట్ కావాలనేది మనము సో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. బుకింగ్స్ కూడా ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, బుకింగ్స్ ఎలాంటి బుకింగ్స్ రిజెక్ట్ చేయాలి, ఎలాంటి బుకింగ్స్ తీసుకోవాలి, ఎలాంటి బుకింగ్స్ కంప్లీట్ చేయాలి, ఎలాంటి బుకింగ్స్ను క్యాన్సిల్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను వీడియోలో. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే తీసుకోండి మెంబర్షిప్ను.
SPK సపోర్ట్ 299 రూపీస్ ఉంటుంది. సో మీకు మంత్లో ఒక్క బుకింగ్, ఏదో ఒక రోజు ఒక బుకింగ్ కొట్టితే వచ్చేంత అమౌంట్ కూడా కాదు. అది యాజ్ యూజువల్గా దానికంటే ఒక 100 రెట్లు మీకు ఉపయోగపడే ఎర్నింగ్ చేసే అంత మోటివేషన్ మన వీడియోలలో ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎవరు డిసప్పాయింట్ కాకండి, డిస్కరేజ్ కాకండి. అలాంటి వాళ్ళు ఫస్ట్ చెప్తున్నా వద్దు, అలాంటి వాళ్ళు తీసుకోకండి ఫస్ట్ చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఏంది ఇదొక బిజినెస్, ఇదొక కొత్త బిజినెస్ అని కొంతమంది పెట్టేటోళ్ళు ఉంటారు కామెంట్స్. సో కాబట్టి వాళ్ళందరూ ఎవ్వరు వద్దు బ్రదర్. అలాంటి వాళ్ళు ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరు వద్దు. సో ఒక యాక్టివ్ ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకొని మనం జీవితాంతం ఏంది ఇంత కష్టం అవసరం? ఇంత కష్టపడు గట్టిగా ఒక 4 సంవత్సరాలు కష్టపడి, ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఒక వచ్చిన యాక్టివ్ ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకొని జంప్ కావాలి. ఇప్పుడు బైక్ దోలిన వాళ్ళు ఆటో దోలిన వాళ్ళు కారు దోలిన వాళ్ళు ఇంకా పైకి. సో ఎట్లయితే వెళ్తున్నారో సో అట్లనే మనం కూడా కారు దోలుతున్నాము, పైకి వెళ్ళిపోవాలి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ నుంచి పైకి వెళ్ళిపోవాలి వేరే. సో కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అట్లాంటి థాట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఓకేనా బ్రదర్? అర్థమైందా క్లియర్ కట్గా? సో ఇది నేను ఇంటికాడనే వీడియో మంచిగా క్లియర్ కట్గా చేద్దాం అనుకున్నా. నాకు అసలు టైం దొరకట్లేదు ఇంటికాడ. సో ఇంటికి పోతే అసలు ఓపిక ఉండలేదు, ఎందుకంటే చాలా రెస్ట్ తీసుకుంటున్నాను. సో కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరైతే ఇన్స్పైరింగ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే అమ్మ మా వల్ల కాదు, మేము కట్టలేము అనేవాళ్ళు వద్దు. అర్థమైందా? అమౌంట్ విషయంలో కూడా అంత కాదు, ఇంత తక్కువ చేయండి, అంత తక్కువ చేయండి అనేవాళ్ళు కూడా వద్దండి. అలాంటి వాళ్ళు కూడా వద్దు. సో కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఇన్స్పైర్గా తీసుకొని ఎవరైతే ఫ్యూచర్లో మంచి టార్గెట్స్లో రీచ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, టార్గెట్స్ రీచ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే టార్గెట్స్ రీచ్ అయ్యి సో ఐ వాంట్ ఏ బిగ్ అమౌంట్, ఐ వాంట్ ఏ బిగ్ ఎర్నింగ్, ఐ వాంట్ ఏ గుడ్ ఎర్నింగ్, ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఎవరైతే ఉంటాయో, సో నాకేమొద్దు బ్రదర్, నాకు డీజిల్ పోను ఒక 1000-1500 వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా వద్దు. ఎందుకంటే బ్రదర్ ఇప్పుడున్నంత శక్తి మీకు ఫ్యూచర్లో ఉండలేకపోవచ్చు. ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా బ్రదర్. సో కాబట్టి అదే చెప్తున్నా, మీ ఒంటిలో శక్తి ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేసి యాక్టివ్ ఇన్కమ్ను ప్యాసివ్ ఇన్కమ్గా మార్చుకోండి. సో నేను చేస్తున్నాను, నాతో ఎవరు ముందుకు వచ్చేది, నాతో ఎవరు పోటీకి వచ్చేది? బరాబర్ మనం ఏదైతే చేస్తామో అదే మనము చూపిస్తాం. ఏదో కూర్చొని మాటలు చెప్పుడైతే జరగదు, కూర్చొని మనము మోటివేషన్ క్లాసులు పీకుడైతే జరగదు. ఏదైతే మన జీవితంలో అనుభవించామో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా బ్రదర్? సో మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో. సో సీట్ కవర్లు అయితే ఎలా ఉన్నాయి? సో మంచిగా ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్లో సో నాకైతే మెసేజ్ చేయండి, ఎనీ డౌట్స్ ఉన్నా మీకైతే. సో నేనైతే మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సో ఓకే, ఇది మీరైతే మెంబర్షిప్ తీసుకున్న వెంటనే రేపటి నుంచి అయితే మీకు వీడియోస్ అయితే సో అప్లోడ్ అయితే మన ప్రీమియర్ SPK సపోర్టర్లా ఎవరైతే తీసుకుంటారో మన ఛానల్కు సపోర్టుగా, మీకు సపోర్టుగా నేనుంటా, మన ఛానల్కు సపోర్టుగా మీరు ఉండండి. ఓకేనా? లెట్స్ గో. ఇది ఇంతటితో వీడియో. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్. రేపటి ఎర్నింగ్ వీడియో తోటి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్లే అవుతుంది. అంతవరకు టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.